హలో అండి. ఇవాళ తెలుగు అరోమా కిచెన్‌లో మనందరికీ ఎంతో ఇష్టమైన హెల్తీ ఆంధ్ర బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తాను. రెగ్యులర్‌గా చేసుకునే దోస మీకు బోర్ అనిపిస్తే ఫర్మెంటేషన్ అవసరం లేకుండా క్రిస్పీగా, టేస్టీగా చేసే పెసరట్టు ఇది. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ బియ్యం, 1 ½ గ్లాస్ పెసర్లు తీసుకొని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే కనీసం 6-8 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు మరియు కొంచెం పుదీనా, కొత్తిమీర. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసర్లలో నుంచి నీళ్లు పూర్తిగా వడకట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కూడా వేసి కొంచెం నీళ్లు వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేయాలి. బ్యాటర్ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ బ్యాటర్ గనక గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇది కనీసం వీక్లీ ఒక్కసారన్నా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. గ్యాస్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అలాగే హార్ట్‌కి కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. షుగర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకిప్పుడు మనం పెసరట్టుకి కాంబినేషన్‌లో ఆనియన్ టొమాటో చట్నీ కూడా చేసుకుందాం. పెసరట్టు, ఆనియన్ టొమాటో చట్నీ కాంబినేషన్ ఎందుకు అని అడిగితే, పెసరట్టు ప్రోటీన్ రిచ్ అండి. పెసరట్టులో హై ప్రోటీన్, హై ఫైబర్ ఉంటుంది. ఆనియన్ టొమాటో చట్నీ లైట్ అండ్ డైజెస్టివ్ సపోర్ట్. పెసరట్టు హెవీ అనిపించకుండా చేస్తుంది. అందుకే ఇది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కాంబో. మా ఇంట్లో పీనట్ చట్నీ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తామండి. ఎందుకంటే అది మనకి చాలా హెవీగా అనిపిస్తుంది. పెసరట్టు, పీనట్ చట్నీ కాంబినేషన్‌లో తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో కూడా వేయాలి. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి, చింతపండు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీలో వేసి కొంచెం పచ్చి జీలకర్ర, ఉప్పు టేస్ట్‌కి తగినట్టు వేసి స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్మూత్‌గా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది పిల్లల గ్రోత్‌కి మంచి బ్రేక్‌ఫాస్ట్. పెసరట్లో సహజంగా ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల బాడీకి బలం పెరగడానికి, ఇంకా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్ తిన్న పిల్లలకు స్కూల్‌లో ఎనర్జీ బాగా ఉంటుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. అందుకే పెసరట్టు లాంటి ప్రోటీన్ ఫుడ్‌కి లైట్ చట్నీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వారానికి 2 టైమ్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకిప్పుడు తాలింపు కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు తవా పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం నూనె వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తవా చాలా వేడిగా అయితే పెసరట్టు చక్కగా రాదండి. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ తీసుకొని తవా మీద పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె చుట్టూ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా తిప్పి మరోవైపు కూడా లైట్‌గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకుంటే సాఫ్ట్‌నెస్ పోతుంది. ఇది రోజు ఒకేలా కాకుండా ఒకరోజు సింపుల్ పెసరట్టు, ఇంకో రోజు ఉల్లిపాయ టాపింగ్‌తో, మరో రోజు వెజిటబుల్స్ కలిపి చేస్తే పిల్లలకు బోర్ కొట్టకుండా ఉంటుంది. మిర్చి తక్కువగా, మరీ క్రిస్పీగా కాల్చకుండా చేస్తే ఇది పిల్లలకు పూర్తిగా సేఫ్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. మీకు ఈ పెసరట్టు రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.